దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు ఒక్కనాడు పోలేదు ఒక్కడై కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు అహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీర్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోతా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గడ్డ జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి సేతుల జిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు మేలుకోర తమ్మి ఇప్పుడైనా గుండె నిండా తమ్మున్నోడు కొండనైనా కొడుతాడు ఆడు ఎవ్వడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటే మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు ఒక్కనాడు పోలేదు ఒక్కడై కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు
అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీర్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట జై జై మా రేవంతన్న గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి సేతుల జిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఇలమైంది నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు మేలుకోరా తమ్మి ఇప్పుడైనా అన్న బాహుబలిలా ముందుకు వచ్చాడు గుండె నిండా తమ్మున్నోడు కొండనైనా కొడుతాడు ఆడు ఎవ్వడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు మొక్కనాడు ఊకోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు అహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీర్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట జై జై మా రేవంతన్న గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి సేతుల జిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఇలమైంది నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు మేలుకోరా తమ్మి ఇప్పుడైనా అన్న బాహుబలిలా ముందుకు వచ్చాడు గుండె నిండా తమ్మున్నోడు కొండనైనా కొడుతాడు
నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు దడులన్నీ జరిగిన గాని దడువలేదు రేవంతన్న అంతకంతా ఎత్తుకు ఎదిగాడు ఒక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు దొడ్డి కొమరయ్య కుర్మ ఆత్మ గౌరవ భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కుర్మ జాతికే ఒక కొత్త ఆశా కిరణంగా దశను దిశను మార్చే ఈ దొడ్డి కొమరయ్య భవనాన్ని ప్రజాంకితం చేసిన సందర్భంలో జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని శుభారంభం చేస్తూ ఉన్నారు. తొలుత దొడ్డి కొమరయ్య విగ్రహానికి మహాత్మా జ్యోతిబా పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ఆనరబుల్ సీఎం గారు జ్యోతి వెలిగించి అప్పుడు మీ దగ్గరకు వస్తారు మీతో ప్రీతి పంచుకోవటానికి. రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు ఒక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీర్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా అన్నకు తోడున్నా మన ఉద్యమానికి సిద్ధం అయిపోతా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట జై జై మా రేవంతన్న గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు
ఈ మధ్య ప్రజాపాలన ప్రభుత్వం ఫస్ట్ బర్త్డే తొలి పుట్టినరోజు పండగ తెలంగాణ రాష్ట్రంలో అటు వరంగల్, పాలమూరు, పెద్దపల్లి, నల్గొండ, హైదరాబాద్ లక్షలాది మంది ప్రజలతో, కర్షకులతో, కార్మికులతో, అక్క చెల్లెళ్లతో, యువతీ యువకులతో, ఉద్యోగార్థులతో, విద్యార్థులతో అనేక పండుగలు నిర్వహించిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కురుమ జాతికి ఒక ఆశాకిరణంగా, అభయహస్తంగా ఈ దొడ్డి కొమరయ్య ఆత్మ గౌరవ భవనాన్ని ప్రారంభించిన సందర్భంలో వారికి హృదయపూర్వకంగా చప్పట్ల రూపంలో అందరూ ధన్యవాదాలు, నమస్కారాలు చెప్పండి. అందరూ లేచి నిలబడండి. ఇప్పుడు తెలంగాణ జయ గీతం, జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం, క్రమశిక్షణతో నిలబడదాం. తెలంగాణ జయ గీతాన్ని దయచేసి అందరూ క్రమశిక్షణతో నిలబడాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అందరూ నిలబడ్డాక స్టార్ట్ చేయండి ప్లీజ్. ఐ రిక్వెస్ట్ ఆల్ ది డిగ్నిటరీస్ అండ్ ఆల్సో ఆడియన్స్. జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. జీవన చావళీలు చాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు, జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం, అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. జయధ్వానాలతో ప్రతిధ్వనిస్తున్న ఈ వేదికకు ఒక అందాన్ని, అర్థాన్ని, గౌరవాన్ని సమకూర్చిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యుల్ని స్థానిక కురుమ కుల పెద్దలు ఆత్మీయంగా సత్కరిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఎగ్గె మల్లేశం గారు ఆనరబుల్ ఎమ్మెల్సీ, అలాగే మన ఆలేరు ఎమ్మెల్యే గారు, గవర్నమెంట్ విప్ బీర్లా ఐలయ్య గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ బీసీ వెల్ఫేర్ పొన్నం ప్రభాకర్ గారు, ఆనరబుల్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, ఇంకా గౌరవనీయులైన స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు, అందరూ ఈ వేదికకు ఒక హుందాతనాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఆనరబుల్ సీఎం గారిని ఆత్మీయంగా సత్కరిస్తున్న దృశ్యం ఇది. కురుమ భవనం ప్రారంభోత్సవంతో లక్షలాది కురుమ కుటుంబాలకు, ఆయా కుటుంబాల విద్యార్థులకు, యువతీ యువకులకు ఒక అభయహస్తం లాంటి ఆత్మీయ నేస్తాన్ని అందించిన మన తెలంగాణ ప్రభుత్వం
ఇప్పుడు ఈ వేదికను ఉద్దేశించి ముందుగా ఆనరబుల్ ఎమ్మెల్సీ యజ్ఞ మల్లేశం గారు స్వాగత వచనం పలుకుతారు. గౌరవనీయులైన యజ్ఞ మల్లేశం గారిని స్వాగతిస్తున్నాం. మీ అందరి చప్పట్ల మధ్య శ్రీ మల్లేశం గారు. ఈరోజు కుర్మలకు ఒక శుభదినం. ఎందుకంటే మనకు ఎప్పుడో 2017 శాంక్షన్ అయిన ఈ భవనం మొట్టమొదటిసారి మనకే ఈ ల్యాండ్ శాంక్షన్ అయ్యింది. దీన్ని నిర్మాణం చేసుకొని ముఖ్యమంత్రి గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మనం ప్రారంభించుకుంటున్నాం. ఇది ఒక పెద్ద శుభ పరిణామం. ఈ భవనానికి ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారికి, శాసన సభాపతి పెద్దలు గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, బీసీ వెల్ఫేర్ మినిస్టరు ప్రభాకర్ అన్న గారికి, స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ అన్న గారికి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ చీఫ్ అడ్వైజర్ మా అన్న షబీర్ అలీ గారికి, శాసనసభ్యులు శంకరయ్య గారికి, ఇంకా మా చీఫ్ విప్ మహేంద్రన్న గారికి, ఎమ్మెల్సీ బుగ్గార దయానందన్న గారికి, మా సోదరుడు మా తమ్ముడు ఆలేరు శాసనసభ్యులు విప్ గారు, మన బీర్ల ఐలన్న గారు, మాజీ మంత్రివర్యులు మనకు ఆదర్శమూర్తి, కర్ణాటక మాజీ మంత్రివర్యులు, ఇప్పుడు 6 అమలు చేసే కమిటీకి చైర్మన్గా ఉన్న హెచ్ఎం రేవణ గారు, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు వేదిక మీద. మా తమ్ముడు క్యామ మల్లేష్ గారు, చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మాజీ మేయరు, చాలా మంది ఉన్నారు. అందరికీ ముఖ్యంగా బీసీ వెల్ఫేర్ వారి అనుబంధ సంస్థల ఆఫీసర్లకు, పోలీసు అధికారులకు, కలెక్టర్ గారికి, వారి బృందానికి మరీ ధన్యవాదాలు. నేను 8-10 రోజుల నుండి ఇక్కడనే ఉన్నా. డీసీపీ గారు, ఏసీపీ గారు, సిఐ గారు, వారి స్టాఫ్ మొత్తం కూడా వచ్చి తనిఖీలు చేసి, హెచ్ఎండిఏ వాళ్ళకు కూడా ఆగమేఘాల మీద ఒక 30 భాగం రాయి తీసేయగలిగినారు కనుక మనం ఈడ ఈ విశాలంగా కూర్చోగలిగినాం. వారికి కూడా అలాగే బీసీ వెల్ఫేర్ వాళ్ళు కూడా అన్ని విధాలుగా అన్ని డిపార్ట్మెంట్లు, రెవెన్యూ డిపార్ట్మెంటు, హెచ్ఎండిఏ అన్ని డిపార్ట్మెంట్లు మనకు సహకరించి ఈ ప్రోగ్రాం ఇంత చక్కగా చేసినందుకు మరి మన కుర్మకుల పెద్దలందరికీ, జిల్లా కమిటీ వాళ్లకు, ఇక్కడ డివిజన్ కమిటీ వాళ్లకు, నియోజకవర్గం కమిటీ వాళ్లకు అందరికీ కూడా మనకు కొద్ది సమయం ఉన్నా మన శక్తి కొద్ది మనం చేయగలిగినాం. ముఖ్యమంత్రి గారు కూడా మా వేం నరేందర్ రెడ్డి అన్నకు ఒక మాట చెప్పేసిండు. మా వేమన్న ప్రభాకర్ అన్నతోని మాట్లాడి ప్రభాకర్ అన్న రివ్యూ మీటింగు పెట్టిన తెల్లారి నుండి
ఆగ మేఘాల మీద ఈ పని జరిగిందన్న ఇది నేను చెప్పక తప్పదు. అన్ని విధాలుగా అన్ని శాఖల వారు సహకరించి తొందరగా చేసిండ్రు. మీరు కూడా మాకు ఇవాళ తప్పితే జనవరి 18 ఉండే మళ్ళా. కనుక మీరు మంచి మనసుతోని ఈ డేట్ ఇచ్చిండ్రు. మీకు ఎంత పని ఉన్నా కూడా ఢిల్లీ నుండి ఇక్కడ విచ్చేసి మాకు అటెండ్ అయినందుకు కూడా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక 2-3 ఉన్నాయన్న. దీన్ని మేము ఏదో విధంగా స్కూల్ అనుకున్నాం, అది ఇది ఏదో అనుకున్నాం. ఒక 2-3 పెద్ద మనుషులు దీన్ని ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తే బ్రహ్మాండమైన ప్లేస్ ఉన్నది, 5 ఎకరాల స్థలం ఉన్నది, 2.5 ఎకరాలే సరిపోతుంది, కానీ మీకు 5 ఎకరాల స్థలం ఉన్నది కనుక ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తే మీ పిల్లలకు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయి, గరీబ్ బిడ్డలకు ఉచితంగా కూడా మనం విద్య ఇవ్వచ్చు అన్న ఉద్దేశంగా దీన్ని మేము ఇంజనీరింగ్ కళాశాల చేయాలనుకుంటున్నామన్నా. మీ సహాయ సహకారాలు మాకు అన్ని విధాలుగా ఉండాలి. మేము నీతి నియమము తప్పని మనుషులమన్నా మా మీద కొద్దిగా మీరు దయ ఉంచాలని చెప్పి వేడుకుంటున్నా. ఇక అన్నగారికి ఇప్పుడే నేను లోపల చెప్పిన, ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంటులో ఉన్నది. ఫైనాన్స్ డిపార్ట్మెంటు మన బట్టి అన్న కూడా వస్తాడు అని అనుకున్నాము. ఏం పర్వాలే, రేవంత్ అన్నతో ఒక ఫోన్ చేయించుకుంటే ఈ రెండుటికి కలిపి 1,17,00,000 ఎంతనో ఎస్టిమేషన్ వేసిర్రు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నది. ఈ ప్రహారీ గోడ కూడా పెట్టుకుంటే మనకు బ్రహ్మాండంగా ఉంటుంది అన్న. ఒకటి, ఈ ఒగ్గు కళాకారులు ఎట్లనైతే సాంస్కృతిక విభాగం వేసి మొన్న గద్దారు కూతుర్ని చైర్మన్గా ఎట్లనైతే వేసిర్రో, మా కళా బృందము ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు చూసిండ్రు, మా వాళ్ళను ఒక్కరిని కూడా అందులో తీసుకుంటలేరన్నా. గతంలో ముఖ్యమంత్రికి కూడా నేను విన్నపం చేసిన, మీరు ఇదొక ఫెడరేషన్ ఏర్పాటు చేసి మా కురుమోళ్లను చైర్మన్గా చేసి వాళ్ళ కొద్ది మందికి ఉద్యోగాలు, పెద్ద బడ్జెట్ ఏం కాదన్నా, అన్ని విధాలుగా కూడా మనం గవర్నమెంట్ ప్రోగ్రాంలకు పిలుచుకుంటున్నాము, వాళ్ళకేదో ఇంత 1000 రూపాయలు భత్యం ఇస్తున్నామన్నా. అట్లా కాకుండా వీళ్ళు ఈ ఒగ్గు కళాకారులకు వేరే వృత్తి రాదన్నా, వ్యవసాయం రాదు, ఏది రాదు. ఈ వృత్తి మీద మంచి రోజులు ఉంటేనే, ఎవరన్నా ఏమన్నా పండుగలు చేసుకుంటే పొయ్యి జీవనాధారం అన్న. కనుక వీళ్లకు ఒక ఫెడరేషన్ వేయమని చెప్పి నేను ఒకటి కోరుకుంటున్నా అన్న. నాదొక్క మీకు కలిసినప్పుడల్లా నేను విన్నపం చేస్తున్నా, ఈ గొర్రె కాపర్ల సహకార సంఘం ఫెడరేషన్ ఏదైతే ఉన్నదో ఇది కురుమలకు సంబంధించిందన్న, ప్యూర్లీ కురుమలకు సంబంధించింది. కురుమ వ్యక్తినే మీరు చైర్మన్గా వేయాలన్నా, అందులో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న చురుకైన వ్యక్తిని మీరు వేయండి అన్న. ఇప్పుడు ఆంధ్రలో కురుమ కార్పొరేషన్ వేరున్నది, గొల్ల కార్పొరేషన్ వేరున్నది. కురుమ గొల్ల ఒకటే అన్న ఉద్దేశంగా ఆఫీసర్లు ఎవరు చెప్పిర్రో మీరు ఒకటే ఫెడరేషన్ వేసిర్రన్నా. మీకు గతంలో కూడా నేను ఒక 2-3 సార్లు అన్నా కురుమ ఫెడరేషన్ సపరేట్ చేయాలన్నా అని చెప్పినన్నా. ఈ సభాముఖంగా మిమ్మల్ని వేడుకుంటున్నా, ఈ కురుమ కార్పొరేషన్ సపరేట్ చేస్తే మాకు అన్ని విధాలుగా, ఎందుకంటే మా వాళ్ళు వాళ్ళతోని నెగలలేరన్నా. సిద్దిపేటలో మంచి ఫంక్షన్ హాల్ ఒకటి 2 కోట్లు పెట్టి కడితే, మీకేం లేదు పోండ్రి, ఇది మా గొల్లోలదే అని లాగేసుకుంటే, పాపం హరీష్ రావు మళ్ళీ జాగిస్తే నేను ఒక 50 లక్షలు నా పండుకెళ్ళి ఇస్తే మళ్ళీ భవనం కట్టుకున్నానా. కనుక కురుమ కార్పొరేషన్ సపరేటు చేయాలని చెప్పి కోరుకుంటూ, మిగతా ఏ పనులున్నా
చాలామంది పెద్దలు మాట్లాడేటోళ్ళు ఉన్నారు కనుక మీ దగ్గరికి వస్తా, మీ అనుమతి తీసుకుంటా, మిమ్మల్ని వేడుకుంటా, పనులు తీసుకుంటా. నా సమాజం గురించి, నా సొంతం పని నాకు అవసరం లేదన్నా, సమాజం గురించి మాత్రం మా రేవంత్ అన్న దగ్గరికి పోయి తప్పకుండా మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ అన్ననే అవుతాడు, 10 ఏళ్ళ పాలన చేస్తాడు. ఇది గ్యారంటీ. కుర్మ జాతి అంతా ఒక్క తాటి మీద ఉన్నారు, ఒకటే జాతి మీద ఉన్నారు కనుక తప్పకుండా రేవంత్ అన్న నియోజకవర్గంలో కూడా అత్యధిక శాతం కుర్మలు ఉన్నారు. వచ్చిర్రు, ఒక 20 బండ్లు కట్టుకొని వచ్చిర్రు. తిరుపతి అన్నతోని మాట్లాడిర్రు, మాతోని మాట్లాడిర్రు. మేము వాళ్ళకి చెప్పినాము తీసుకురమ్మన్నాం, వాళ్ళు కూడా ఒక 20 బండ్లలో వచ్చిర్రు. చాలా మంది, చాలా నియోజకవర్గాలల్లో పాపం మా సరిత బ్యాట్ల కన్నా మీరు ఎంతో కృషి చేసిర్రు. 2 టికెట్లు ఇచ్చిర్రు, 2 గెలిచేటివే. కానీ మీకు మంచిగా తెలుసన్నా, మీ జిల్లా కనుక కొద్ది మెజార్టీతోని ఓడిపోయింది. ఇక మా ఇలన్న మంచి మెజార్టీతో గెలిచిండు, మంచి మెజార్టీతో గెలిచిండు. రాబోయే ఎన్నికలలో కూడా ఈ కుర్మలకు మీరు కొద్దిగా సీట్లు ఇచ్చినట్టయితే తప్పకుండా గెలిపించుకొస్తాం మంచి హృదయంతో. ఎందుకంటే అన్న, నేను మీ ఆహ్వానం మేరకు మిమ్మల్ని పటిష్టం చేసేటందుకు నా వంతుగా ఒక 3 తీసుకొని నేను మీ పిలుపు మేరకు నా సంఘం అభివృద్ధి గురించి నేను మళ్ళీ కాంగ్రెస్ 29 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి విసిగిపోయి ఒక ఆయన దిగుమతి అయితే నేను విసిగిపోయి బయటికి పోయినా. మళ్ళీ మీ పిలుపు మేరకు నేను వచ్చిన, నా సమాజం గురించి వచ్చిన, నా వాళ్ళ గురించి మీతోని కొట్లాడేందుకు వచ్చినన్నా, నా వాళ్ళ గురించే కొట్లాడతా, నా గురించి కొట్లాడన్నా మీతోని. ఇవి దృష్టిలో పెట్టుకొని మాకు మీరు ఏం చెప్తే అది మేము చేస్తామని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై కుర్మా, జై జై కుర్మా. కురుమ జాతి నీతిని, కురుమ జాతి ఖ్యాతిని తెలియచేసిన యజ్ఞ మల్లేశం గారి స్వాగత వచనాలకు ధన్యవాదాలతో గౌరవనీయులైన గవర్నమెంట్ విప్ ఆలేరు శాసనసభ్యులు పెద్దలు బీర్ల ఐలయ్య గారి సందేశం. జై కుర్మా. ఈరోజు కుర్మ ఆత్మభవన ప్రారంభోత్సవానికి ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర నలుమూలల విచ్చేసినటువంటి నా కుల బాంధవులకు శనార్థులు తెలియజేసుకుంటూ, సభాధ్యక్షులు రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షులు పెద్దలు యజ్ఞ మల్లేశం గారికి, మన ప్రియతమ నాయకుడు, తెలంగాణ దిశ దశ మార్చే నాయకుడు, తెలంగాణ ముద్దుబిడ్డ, మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా అధ్యక్ష అంటే మాట్లాడుతామ్మి అని చెప్పి సభలో అవకాశం ఇచ్చే మా పెద్దన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి, బీసీల ముద్దుబిడ్డ, బీసీలంటే నేనున్నా తమ్మి అని చెప్పి బీసీ మంత్రివర్యులు, ఆర్టీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మా కుల బాంధవుడు కర్ణాటక నుంచి వచ్చినటువంటి మా రేవన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలకు, ప్రభుత్వ సలహాదారులకు, కుల బాంధవులకు, రాష్ట్ర నలుమూలల ఈ ప్రోగ్రాం విజయవంతం చేసేందుకు వచ్చినటువంటి కుల బాంధవులకు శనార్థులు తెలియజేస్తున్నా. రేవంత్ అన్న వచ్చినాక మనకు ధైర్యం వచ్చింది, మన కులానికి ఒక ఆశ వచ్చింది. రేవంత్ అన్న అంటే ఒక ధైర్యం, కొండంత అండ. అన్న పీసీసీగా ఉన్నప్పుడే చెప్పిండు, అన్న దగ్గరికి వెళ్ళినా, అన్నా నేను ఇట్లా ముందుకు వద్దాం అనుకుంటే, తమ్ముడు మీ గొల్ల కుర్మలంటే నమ్మకానికి మారిపోయారు, నువ్వెవరి దగ్గరకు పోవాల్సిన అవసరం లేదు, నేను భరోసా ఇస్తున్నా,
నిన్ను తప్పకుండా అసెంబ్లీలో అడుగు పెట్టిస్తా అని చెప్పినటువంటి మొదటి ఏకైక నాయకుడు మన రేవంత్ అన్న. గత పాలకులు గొల్ల కుర్మను ఓటు బ్యాంక్ వాడుకున్నారు. మనం టికెట్లు ఇమ్మన్నా పదవులు ఇమ్మన్నా మీకు గొర్రెలు బర్రెలు అవసరం, మీరు గొర్రెలు బర్రెలే కాసుకోవాలన్నాడు. మరి మన రేవంత్ అన్న పిసిసి అధ్యక్ష హోదాలో మీ గొల్ల కుర్మలు నమ్మకానికి మేర్పేరు. మాట ఇస్తే మాట తప్పరు, రూపాయి ఇస్తే నడుము కట్టుకొని వచ్చి కట్టే బాపతి మీ కులం. మీకు 4 టికెట్లు ఇస్తాను చెప్పి మన కులానికి 4 టికెట్లు ఇచ్చిండు. ఇవాళ మన సబ్బండ వర్గం ముంగట నేను వచ్చి ఒక ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నంటే అది మన రేవంత్ అన్న దయ. ఆ రోజు రేవంత్ అన్న మనకు టికెట్ ఇచ్చిండు కాబట్టి ఎమ్మెల్యే గెలగొలిన. ఎమ్మెల్యే గెలవగానే తమ్ముడు నీ సేవలు మాకు అవసరం, మా ప్రభుత్వానికి అవసరం, మీ కుర్మల నుంచి అడగక ముందుకే ప్రభుత్వ విప్గా చేసినటువంటి ఘనత మన రేవంత్ అన్నది. అన్నకు తెలుసు గొల్ల కుర్మలంటే మాటకు నిజాయితీకి మారుపేరు. కానీ గత పాలకులు మన నోటు బ్యాంక్ వాడుకున్నారు. మేం పదవులు ఇమ్మంటే గొర్రెలిస్తా అన్నారు, బర్రెలిస్తా అన్నారు. 10 ఏళ్ళుగా వాడుకున్నారు. ఇలా నా వేదాది గొల్ల కుర్మలు డీడీలు కడితే ఇంకా బ్యాంకులలో మురిగిపోతున్నాయి. ఆ డీడీలు కూడా కమిషన్లకు గత పాలకులకు డాక్టర్లకే పోయిన తర్వాత ఏ ఒక్క గొల్ల కుర్మ కూడా అభివృద్ధి కాలేదు. నేను అన్నని అడిగిన రాగానే తప్పకుండా మీ గొల్ల కుర్మలకు న్యాయం చేస్తా, మీ గొల్ల కుర్మల గొర్రెల్లో బర్రెల్లో స్కామ్ జరిగింది, దాని తర్వాత అందరికీ న్యాయం చేస్తా అని చెప్పి మన కులానికి భరోసా ఇచ్చినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన రేవంత్ అన్న. అన్న ఒకటే చెప్తున్నాం, మొన్న జరిగినటువంటి గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ మీద తెలంగాణ వస్తే మా గొల్ల కుర్మల బతుకులు మారుతాయి, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మేము కూడా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా పెద్ద అవుతామని కేసీఆర్ నమ్మి గొల్ల కుర్మలంతా 2 సార్లు 2018లో 2014లో ఓటేసి గెలిపిస్తే మాకు పదవులు ఇవ్వలేదు, స్కామ్లకు సంబంధించినటువంటి గొర్రెలు బర్రెలు ఇచ్చిండన్న. మీరు వచ్చిన తర్వాతనే మీ అధ్యక్షతనే మాకు పదవులు వచ్చినాయన్న, మా కులానికి గుర్తింపు వచ్చింది. 2023లో కూడా మొన్న మీ అధ్యక్షతన మాకు టికెట్లు వచ్చినాయన్న. దానికి ఒకటే చెప్తున్నాం, మేం గొల్ల కుర్మలంతా కూడా మీ అధ్యక్షతన మీ పరిపాలనలో తప్పకుండా రేపు స్థానిక సంస్థల్లో ప్రతి ఒక్కరం మీ వెన్నంటుండి ఖచ్చితంగా ముందుకు వస్తాం. కాబట్టి మా కులానికి పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది. మా ఎక్కే మల్లేశం గారు ఈ కుల భవనం కట్టించి మా పేద విద్యార్థులకు దీన్ని ఇంజనీరింగ్ ఎలా చేయాలని చెప్పి ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడుతుండన్నా. దానికి మన ప్రభుత్వం నుంచి తప్పకుండా సహాయ సహకారం ఇస్తే మా పేద విద్యార్థులు, మా గొల్ల కుర్మ సోదరులు ఇవాళ ఇంజనీరింగ్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి దీని ఇంజనీరింగ్ కాలేజ్ కోసం మీరు మాకు కృషి చేయాల్సిందిగా మీ నిన్నుంటే ఉండి తప్పకుండా మీకు 10-20 సంవత్సరాలు నమ్మకంగా మన కాంగ్రెస్ వైపు నడుస్తారని చెప్పి మాటిస్తూ ఇంకా చాలా మంది పెద్దలు మాట్లాడింది. కాబట్టి దయచేసి మా గొల్ల కుర్మల డీడీలకు సంబంధించినటువంటి గొల్ల కుర్మల కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎక్కువ కూడా నిధులు మంజూరు చేయాలని చెప్పి పేరు పేరున ధన్యవాదాలు. జై కుర్మ, కుర్మల ఐక్యత, కుర్మల ఐక్యత. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారి శుభాకాంక్ష. ఆచార్య కంచె ఐలయ్య గారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, స్పీకర్ గారు, వేదిక మీద ఉన్న కుర్మ నాయకులు, మిగతా ప్రజాప్రతినిధులు, కుర్మ ప్రజలారా, అక్కలారా, అమ్మలారా, మీ అందరికీ నా శనార్థి. మిత్రులారా, దొడ్డి కొమురయ్య పేరుతో ఒక కొత్త భవనము తెలంగాణ రాష్ట్ర కుర్మల కోసం ఇక్కడ ఏర్పడింది. గత ప్రభుత్వం భూమి ఇచ్చిన తర్వాత, ఈ బంగ్లా కట్టిన తర్వాత
అట్లాంటి భూమిని ఇతర కులాలకు చాలా వాళ్ళకి ఇచ్చినప్పటికీ ఇక్కడ కురుమ భవను అక్కడ గొల్ల భవను రెండు మాత్రమే కట్టబడ్డాయి. ఇది కురుమల పోరాట పటిమకు చాలా ప్రాముఖ్యమైన విషయం. మిత్రులారా, దొడ్డి కొమరయ్య కురుమ కులంలో పుట్టి ఒక మహత్తర పోరాటాన్ని చేసి చచ్చిపోయిన మహనీయుడు. ఆయన పేరుతో ఇవాళ ఈ భవనం వస్తుంది. ఈ తెలంగాణలో ఒక చరిత్ర నిలబడడానికి మనకు ఒక మంచి రోజు వచ్చింది. ఇంతకు ముందే ముఖ్యమంత్రి గారు నా రిక్వెస్ట్ మీద మీరు అదే పోరాటంలో ఈ తెలంగాణకు తల్లి అయిన చాకలి ఐలమ్మ పేరుతో ఒక యూనివర్సిటీ ఇక్కడ పెట్టారు. దాంతో కాంగ్రెస్ పార్టీకి మీ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది. తర్వాత ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఏ తెలంగాణ తల్లి మంచిది అని, ఏ తెలంగాణ తల్లి బాగున్నది అని. కానీ ఇక్కడ ఉన్న కుర్మ ప్రజలు లేదా మొత్తము రాష్ట్ర ప్రజలు ఎవరైనా ఒక్కరైనా చెప్పగలరా? ఎక్కడైనా కిరీటం పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఏ స్త్రీ అయినా బతుకమ్మను చేత పట్టుకున్న స్త్రీని మీరు చూసారా? లేదు. కానీ ఇవాళ చాకలైలమ్మ రూపము, సావిత్రిబాయి రూపమున్న తెలుగు తల్లిని ప్రభుత్వమే పెట్టడం అనేది చాలా మంచి పని జరిగింది. తర్వాత అటువంటి సాంస్కృతిక మార్పులు చేస్తున్న ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి నాది ఒకటే ఒక విజ్ఞప్తి. చాకలి ఐలమ్మ పేరుతో ఒక యూనివర్సిటీ వచ్చింది. దొడ్డి కొమురయ్య పుట్టింది వరంగల్లో, కడివెండి గ్రామంలో. ఆ వరంగల్లో పెద్ద పాత ఎయిర్పోర్టును పెద్ద ఎయిర్పోర్ట్ చేస్తున్నారు. దానికి దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలని నా విజ్ఞప్తి. దాంతో తెలంగాణ సాంస్కృతిక పోరాటంలో మీ ప్రభుత్వ చరిత్ర ఖచ్చితంగా నిలబడుతుంది. ఒక సమ్మక్క సారక్క యూనివర్సిటీ వచ్చింది, చాకలి ఐలమ్మ యూనివర్సిటీ వచ్చింది, దొడ్డి కొమురయ్య ఎయిర్పోర్ట్ వస్తే ఈ ప్రపంచమంతా ఆయన పేరును గుర్తిస్తుంది. ఈ అవకాశము ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. భారత రాజ్యాంగ సంవిధానమే సామాన్యులందరికీ ఒక సన్మార్గం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం గురించి నిన్న ఢిల్లీ దేశ రాజధానిలో ప్రతిధ్వనించింది మన ఆనరబుల్ సీఎం గారి స్వరం. ప్రజాపాలన ప్రథమ వార్షికోత్సవ సందర్భంలో చిన్న పిల్లల నుంచి వయోవృద్ధుల దాకా అందరి సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేపడుతున్న కార్యక్రమాల్ని ప్రజలందరికీ అందించాయి ఎన్నో వేదికలు. మరి ఈ వేదిక దొడ్డి కొమరయ్య స్ఫూర్తిని అందిస్తోంది, కురుమ కీర్తిని రెట్టింపు చేస్తోంది. ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి సందేశం మీ అందరి. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. విడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం. మిత్రులారా, దొడ్డి కొమరయ్య స్మారక భవన ప్రారంభోత్సవ కార్యక్రమం సభాధ్యక్షులు మీ అభిమాన నాయకుడు, కురుమల ఆత్మగౌరవం కోసం నిరంతరం పాటుపడుతున్న సభాధ్యక్షులు యజ్ఞ మల్లేశం గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ముఖ్య అతిథులుగా నాతో పాటు హర్యానా గవర్నర్, మనందరం గౌరవించే గొప్ప వ్యక్తి బండారు దత్తాత్రేయ గారిని, అదేవిధంగా శాసనసభ స్పీకర్
గడ్డం ప్రసాద్ కుమార్ గారిని, అదేవిధంగా మిత్రుడు మంత్రివర్గ సహచరులు పొన్నం ప్రభాకర్ గారిని, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు కర్ణాటకలో 5 గ్యారంటీల అమలును పర్యవేక్షిస్తున్న మాజీ మంత్రివర్యులు రేవన్న గారిని, స్థానిక శాసనసభ్యులు మిత్రుడు ప్రకాష్ గౌడ్ గారిని, మీరందరూ అభిమానించే నాకు అత్యంత సన్నిహితుడు తెలంగాణ ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బీర్ల ఐలయ్య గారిని, అదేవిధంగా వేదిక మీద చాలామంది పెద్దలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కుర్మ సోదరులకు, ముఖ్యంగా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ తూళ్ళ ఉమ గారికి, బండ్రు శోభారాణి గారికి, వేదిక మీద ఉన్న మా సోదరి మనులు ఆడబిడ్డలందరికీ, ఇక్కడికి వచ్చేసిన కుర్మ సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నా. నేను చాలా సందర్భాలలో కుర్మ సోదరుల గురించి ప్రస్తావించినప్పుడు కానీ, గ్రామాలలో ఎవరైనా తమ భూమిని అమ్ముకోవాలి అంటే కొనడానికి ఎవరైనా కుర్మోళ్ళు వస్తే వాళ్ళకి ఇయ్యండ్రి, నగదు నడుము కట్టుకొని వచ్చి పొయ్యింట్లో మనకు నగదు ఇచ్చిపోతారు, నమ్మకంగా ఇచ్చిపోతారు. వాళ్ళు ఇచ్చిన నగదు లెక్క పెట్టాల్సిన పని కూడా లేదు. సరిగ్గా 1-2 సార్లు వాళ్ళే లెక్క పెట్టి ఇంటికి తెచ్చి ఇచ్చిపోతారని నేను ఎప్పుడు చెప్తుంటా. ఎందుకంటే మృదు స్వభావులు, సున్నిత మనస్కులు, ఎవరిని మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి, మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి, మన చెమటని నమ్ముకొని అవసరమైతే 1 గంట ఎక్కువ పని చేయాలి తప్ప ఎవరికి కష్టం నష్టం కలిగివద్దని ఒక మంచి స్వభావం కలిగిన సోదరులు కుర్మ సోదరులు. అలాంటి కుర్మ సోదరుల సామాజిక వర్గం నుంచి వచ్చిన దొడ్డి కొమరయ్య ఒక గొప్ప పోరాట యోధుడు. ఆనాడు నిజాంలకు రజాకర్లకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం, వెట్టి చాకిరి నుంచి పీడిత తాడిత జనాలకు విముక్తి కలిగించడానికి ఆనాడు ముందు బాగాన నిలబడి సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపింది దొడ్డి కొమరయ్య గారని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఆనాడు రజాకర్లను గ్రామాలలోకి రానియకుండా అడ్డుకట్ట వెయ్యాలి, దొరల యొక్క పెత్తనాన్ని, ఆధిపత్యాన్ని అణచివేయాలంటే దుడ్డుకర్రల సంఘం పెట్టాలి. దుడ్డుకర్రల సంఘంతో ఆనాడు బడుగులను, దళితులను కాపాడిన గొప్ప చరిత్ర, గొప్ప పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య. వారి జ్ఞాపకార్థం ఒక భవన్ కట్టుకొని వారి పోరాట స్ఫూర్తితో ఈనాడు సమాజంలో వచ్చిన మార్పును గమనించి మన తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు ఏవైతే గొర్రెలు బర్రెలు చేపలు పట్టుకుంటా బలహీన వర్గాలు బతికినరో రేపటి భవిష్యత్ తరాలు కూడా గొర్రెల బర్రెల చుట్టూతో తిరగకుండా వాళ్ళు పీజీలు పిహెచ్డీలు చదివి డాక్టర్లు లాయర్లుగా ఎదిగి ఐఏఎస్ ఐపీఎస్లుగా మారి ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి అని ప్రభుత్వం కోరుకుంటుంది, ఆశిస్తుంది. తప్పకుండా ఈ ప్రాంగణం ఒక విద్యా వేదిక కావాలి. మన భవిష్యత్ తరాలకు ఇక్కడుంచి విజ్ఞానం పంచాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చదువే మనకు అన్నిటినీ తెచ్చిపెడుతుంది. చదువు ఒక విజ్ఞానం, తద్వారా ప్రపంచాన్నే మనం శాసించవచ్చు అనేదైతే ఆలోచన ఉందో ఈరోజు మా కుర్మ సోదరులకు చదువుకోవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. అదేవిధంగా ఈరోజు డైట్ ఛార్జెస్ కానీ
కాస్మెటిక్ ఛార్జెస్ కానీ పెంచి డైట్ ఛార్జెస్ దాదాపుగా 10 ఏళ్ల నుంచి పేదల పిల్లలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ హాస్టళ్లలో ఎక్కడైతే చదువుకుంటున్నారో చదువుకునే విద్యార్థులకు డైట్ ఛార్జెస్ పెంచాలి అంటే 10 ఏళ్ల నుంచి గత పాలకులకు మనసు రాలే. కానీ రాష్ట్ర ప్రభుత్వం మహమ్మద్ అలీ షబీర్ గారిని మాజీ మంత్రివర్యుల్ని ప్రభుత్వ సలహాదారులుగా నియమించుకున్న తర్వాత వారి ఆలోచనల మేరకు ఇవాళ డైట్ ఛార్జెస్ మనం 40% పెంచినాం. కాస్మెటిక్ ఛార్జెస్ 200% పైగా పేదలకి ఈరోజు పెంచినాం. ఇవాళ వాళ్ళకి మంచి భోజనం పెట్టాలి, నాణ్యమైన విద్యను అందించాలి అని చెప్పి ఇవాళ మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఇదే కాదు, నిన్న మొన్న జరిగిన రైతు రుణమాఫీలో అత్యధికంగా బలహీన వర్గాలకే న్యాయం జరిగింది. ఇవాళ 500 రూపాయల బోనస్ ఇస్తున్నాము అని అంటే వ్యవసాయం చేసుకుంటున్న బలహీన వర్గాలకే అత్యధికంగా న్యాయం జరిగింది. ఇవాళ 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన, 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చిన, 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు వైద్యాన్ని అందించిన, ఇది బలహీన వర్గాలకే అత్యధికంగా లాభం చేకూరుతుంది. అందుకే మా ప్రభుత్వం బలహీన వర్గాల ప్రభుత్వం, బహుజనుల ప్రభుత్వం. కంచ ఐలయ్య గారు చెప్పినట్టు జమీందారుల తెలంగాణ తల్లి కాదు, బహుజనుల తెలంగాణ తల్లి ఉండాలని, ఏ తల్లి అయితే మన అమ్మలాగా ఉంటుందో, ఏ తల్లి అడగకుండానే మన కడుపులో ఉండే ఆకలిని గుర్తించి బుక్కెడు బువ్వ పెడుతుందో, ఇలా అలాంటి తెలంగాణ తల్లిని మనం తెచ్చుకున్నాము. ఆ తెలంగాణ తల్లి మన అమ్మకు ప్రతిరూపము, మన అక్కకు ప్రతిరూపము. ఒక పక్కన వరి, సజ్జలు, జొన్నలు, మొక్కజొన్న తెలంగాణ ప్రాంతంలో పండించే పంటతో పాటు నా బిడ్డలు చల్లంగా ఉండాలి, నా బిడ్డలు శాశ్వతంగా అభివృద్ధి పదం వైపు నడవాలి అని ఆశీర్వదించే తెలంగాణ తల్లిని ఈరోజు తెలంగాణ సమాజం ప్రతిష్ఠించుకుంది. అందుకే ఈరోజు తెలంగాణ అభివృద్ధి పదం వైపు నడుస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా కులగణన. ఈరోజు తెలంగాణ సమాజంలో తెలంగాణ ఈ దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా జరగబోయే జనాభా లెక్కలలో కులగణను చేర్చాలనే డిమాండ్తో దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపడుతుంది. దాదాపుగా 98% కులగణన పూర్తి అయ్యింది. ఇంకొక 2% ఉంది. ఆ 2% పూర్తి చేస్తే తెలంగాణ సమాజానికి సంబంధించిన ఎక్స్రే కాదు, మెగా హెల్త్ చెకప్ అవుతుంది. తద్వారా 100% పక్కా లెక్కలతో కురుమ సోదరులు ఎంతమంది ఉన్నారో లెక్క తేల్చి రాబోయే స్థానిక సంస్థలలో కావచ్చు, శాసనసభ ఎన్నికల్లో కావచ్చు, ఏ మాత్రం అవకాశం వచ్చిన పార్లమెంటులో కూడా కురుమ సోదరుల ప్రాతినిధ్యం పెంచి శాశ్వతంగా రాజకీయాలలో మీకు ఒక అవకాశాన్ని కల్పించడానికి మన ప్రభుత్వం ముందుకు వస్తుంది. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఇటు కురుమ సోదరులకు అటు యాదవ సోదరులకు చెరి 2 అసెంబ్లీ టికెట్లు ఇచ్చినాం. 6 నెలల ముందే చెప్పిన బీర్ల ఐలయ్య చెప్పినట్టు సరితమ్మ గద్వాల్లో సరితమ్మ కానీ ఐలయ్యకు కానీ టికెట్ 6 నెలల ముందే నేను పిలిచి చెప్పిన, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, ఎవరి ముందల చేతి జోడించాల్సిన పని లేదు, మీ టికెట్ మీ ఇంటికి వస్తుంది, ప్రజలల్లో ఉండండి, ప్రజలతో మమేకం అవ్వండి అని. ఇవాళ కురుమ సోదరులకు 2, యాదవ సోదరులకు 2 టికెట్లు పార్టీ పరంగా కేటాయించడం జరిగింది. కానీ మా సరితమ్మ అతి తక్కువ మార్జిన్తో ఈరోజు ఓడిపోయింది. గెలిపించనుంటే బాగుండేది. నేను కురుమ సోదరులకు నా సూచన ఒక్కటే, ఎవరికి మీ వాళ్ళకి అవకాశం వచ్చినా మీరందరు కలిసికట్టుగా ఉండి గెలిపించుకున్నప్పుడే మీ ఉనికి, మీ మనుగడ కొనసాగుతుంది. రేపు ఏ రాజకీయ పార్టీ అయినా మీకు టికెట్ ఇస్తుంది. లేకపోతే ఏమంటారు, కురుమ సోదరులకు టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి ఆ టికెట్లు తీసి ఇంకొకరికి ఇవ్వండి అనే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాన్ని మీరు అర్థం చేసుకోండి. గెలిచిన ఎంబడే 4 విప్పులను వేస్తే, ఒకటి కురుమ సోదరుడు బీర్ల ఐలయ్యకు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన విప్పుగా వేసినాం, ఆది శ్రీనివాస్ కాపు సోదరుడికి వేసినాం.
అడ్లూరి లక్ష్మణ్ మాదిగ సోదరుడిని విప్పు చేసినాం. డాక్టర్ రామచంద్ర నాయకు ఒక గిరిజన సోదరుడికి ముఖ్యమంత్రిగా విప్పులే నా కళ్ళు నా చెవులు. ఎందుకంటే నాకు స్పీకర్కు మధ్యలో అనుసంధానం చేసేదే విప్పులు. అలాంటి పదవుల్లో ఇద్దరు బలహీన వర్గాలు, ఒక దళితుడు, ఒక గిరిజన్ని, నలుగురికి 4 సామాజిక న్యాయము, 4 సామాజిక వర్గాలకు అవకాశం కల్పించి ఈరోజు వాళ్ళని అందరిని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ బీర్ల ఐలయ్య విప్ అయిందంటే మీరు ఎమ్మెల్యేగా గెలిపించండు కాబట్టి ఇవాళ విప్ అయిండు. ఇవాళ విప్ అయిండు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మొత్తం దొడ్డి కొమరయ్య భవన్ దగ్గరికి ఎగ్గే మల్లేశం ఎమ్మెల్సీగా ఉన్నాడు, బీర్ల ఐలయ్య ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఇవాళ వేలాది మంది మీరు రావడమే కాదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తం దొడ్డి కొమరయ్య ప్రాంగణానికి తీసుకొచ్చి మీ సమస్యలను మా దృష్టికి, ప్రభుత్వం నుంచి మీ సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుండ్రు. దీని అర్థం పరమార్థం వచ్చిన అవకాశం వదులుకోవద్దు. మీ బిడ్డల్ని మీరు గెలిపించుకున్నప్పుడే మీ యొక్క ప్రాధాన్యత కనిపిస్తుంది. రాజకీయ పార్టీలు మీకు గౌరవం ఇస్తాయి, మీకు అవకాశాలు వస్తాయి. అట్లా మీరు చేసుకోకపోతే మీకు మీరే నష్టాన్ని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. ఇవాళ నేను మీకు ఒక మాట చెప్పదలుచుకున్న, పక్క రాష్ట్రంలో సిద్ధరామయ్య గారు ఈరోజు ముఖ్యమంత్రిగా 3వసారి, 40 ఏళ్ళు 50 ఏళ్ళు సుదీర్ఘ రాజకీయాలలో మచ్చలేని నాయకుడు ఒక కుర్మ సోదరుడు ముఖ్యమంత్రిగా రాణిస్తున్నాడు అని అంటే కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. ఆ అవకాశాన్ని వారు అందిపుచ్చుకున్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ గెలుస్తుంది అని అంటే సిద్ధరామయ్య గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది అని ఢిల్లీ గుర్తించి వారిని ముఖ్యమంత్రిని చేసింది. ఇవన్నీ కూడా మీరందరూ మీ వాళ్ళని కాపాడుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఇవాళ సామాజిక న్యాయం జరగాలి అని అంటే మీ టికెట్లు మీకు వచ్చినప్పుడు మీరు గెలిపించుకోవాలి. కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, మనం రకరకాల వేరే వేరే పార్టీలలో ఉంటాం. కానీ ఓ సందర్భం వచ్చినప్పుడు మన సమాజాన్ని, మన సంఘాన్ని గెలిపించుకోవాలంటే మనం అందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంటుంది. అవకాశాలు వచ్చేవాళ్ళు ఎక్కడున్నా నడుస్తుంది, వర్గాలుగా విడిపోయినా నడుస్తుంది. ఎక్కడున్న వాళ్ళ కొమ్ము గెలిస్తే వాళ్ళు ఒక దిక్కు ఉండాల్సిన పని లేదు. లేక అవకాశం వస్తే మీరందరూ ఒక్క దిక్కున ఉండాలి, ఒక్క పక్కన ఉండాలి. ఆ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. అప్పుడే మీరు ఈ సమాజంలో మనుగడ సాధించగలుగుతారు. అందుకే మిత్రులారా, ఇవాళ ఎగ్గే మల్లేశం గారు చాలా విషయాలు అన్ని కలిపి కూడితే తీస్తే లెక్కలైతే 10 కోట్లకు కూడా వచ్చేటట్లేవు. మీరు ఎంత అమాయకులో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎన్ని వేల మంది వచ్చారో గన్ని కోట్లు కూడా అడగలే. మీరు అడిగింది ఏది ఈ ప్రభుత్వం కాదన్నదు. ఈ ప్రభుత్వం మీది. ఎగ్గే మల్లేశం నాకు మంచి మిత్రుడు, బీర్ల ఐలయ్య మంచి కాంగ్రెస్ పార్టీ నమ్మకమైన నాయకుడు. తప్పకుండా మీ ఏవేవైతే అంశాలు నా దృష్టికి తీసుకొచ్చిండ్రో వాటన్నిటినీ మీకు ఇవ్వడమే కాకుండా ఇంకా భవిష్యత్తులో రాజకీయంగా, ఆర్థికంగా, సంక్షేమ పథకాలలో మీ కోటా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా దొడ్డి కొమరయ్య గారి పేరు శాశ్వతంగా ఈ తెలంగాణ సమాజంలో గుర్తుండిపోయే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గతంలో రవీంద్ర భారతిలో కార్యక్రమంలో కంచె ఐలయ్య గారి సూచన మేరకే మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ అని పెట్టడం జరిగింది. వారు ఈరోజు ఏదైతే అంశాన్ని గుర్తు చేసిండ్రో తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. సహచర మంత్రివర్గ సభ్యులతోని మాట్లాడి దొడ్డి కొమరయ్య గారి పేరు ఈ తెలంగాణ రాష్ట్రంలో గుర్తుండిపోయే విధంగా కార్యక్రమం తీసుకుంటుందని మీ అందరికీ తెలియజేస్తూ, ఇంత ఆలస్యమైన వేలాది మంది ఇక్కడికి వచ్చేసి కుర్మ సోదరులు వాళ్ళ అభిమానాన్ని చాటుకున్నందుకు శాశ్వతంగా మీ అభివృద్ధి కార్యక్రమాలకి ప్రభుత్వం అండగా నిలబడుతుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, ధన్యవాదాలు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు.
నిగ్గదీసి అడిగే మొనగాడు దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్నా గంతకంతా ఎత్తుకు ఎదిగాడు ఒక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు అహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీర్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట జై జై మా రేవంతన్న గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి సేతుల జిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఇలమైంది నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు మేలుకోరా తమ్మి ఇప్పుడైనా